ಇದ್ದನು. ఆ చిన్న వయసు నుంచి యుద్ధం చేసే దాంట్లో బలవంతుడు. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬರ್ತಾ అక్కడ ಇದ್ದಾನೆ. ఒక వ్యక్తి వస్తారు. ಈಸಾಯ ಮಗನಾದ ದಾವೀದನನ್ನ ಕರೆದು, ఏషాయ కొడుకు ಈಸಾಯ ఈసాయ కొడుకైన దావీదుని పిలిచి, ಅಣ್ಣಂದರು ಯುದ್ಧ ರಣರಂಗದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರನ್ನು ಕ್ಷೇಮವನ್ನು ನೋಡಿ ಅವರಿಗೆ ರೊಟ್ಟಿಯನ್ನು ಕೊಟ್ಟು ಬಾಪ. మీ అన్న వాళ్ళు యుద్ధ రణరంగంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వాళ్ళ క్షేమ అడిగి వాళ్ళకి రొట్టి ఇచ్చిసిరాಪ. వాళ్ళ క్షేమాన్ని చూసి వాళ్ళకి రొట్టి ఇచ్చేసిరా అని చెప్పి ಇವನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ತಂದೆ ಹೇಳ್ಬಿಟ್ರಲ್ಲ, ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. తండ్రి చెప్పారని వీడు పోయాడు. ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಅಲ್ಲಿಂದ ಗೋಲಿಯಾತ್ ಕೂಗ್ತಾ ಇದ್ದಾನೆ. పోయేటప్పుడు గోలియాత్ అక్కడ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಗಂಡಸರು ಇದ್ದೀರಾ? ఎవరైనా మగవాడు ఉన్నాడా? ನಿಮ್ಮಲ್ಲಿ ಮೀಸೆ ಇರೋನು ಗಂಡಸ ಇದ್ದಾನಾ? మీలో మీసం ఉన్నవాడు ನನ್ನ ಹತ್ರ ಯುದ್ಧ ಮಾಡಕ್ ಬರ್ತೀರಾ? నా దగ్గర యుద్ధం చేసేదానికి వస్తారా ಅಂತ ಹೀನಾಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అలాగా వాళ్ళని భయపెడుతున్నాడు. ಅವರೆಲ್ಲರೂ ಭಯಪಟ್ಟು ಸೈಲೆಂಟ್ ಆಗಿ